ఇటీవల ప్రపంచాన్ని కలిచివేసిన ఒక పేరు దీపు చంద్రదాస్. అతను ఎవరో కాదు, ఒక సామాన్య యువకుడు. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2025 డిసెంబర్ 18న బంగ్లాదేశ్ మైమెన్సింగ్ జిల్లా భలూక ప్రాంతం. అక్కడ ఒక్కసారిగా ఒక అబద్ధపు ఆరోపణ, ఇస్లాం గురించి అవమానకరంగా మాట్లాడాడు అనే ఒక రూమర్. అదే చాలు, న్యాయం అవసరం లేదు, నిజం అవసరం లేదు, ఒక గుంపు కూడగట్టుకుంటుంది. దీపును బయటకు లాగారు, కళ్ళ ముందే దారుణంగా కొట్టారు. అతని అరుపులు, అతని నిర్దోషత్వాన్ని ఎవరూ వినలేదు. అతను అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడితో ఆగలేదు, అతని శవాన్ని లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, మనుషుల మనస్సును వణికించేశాయి. అక్కడ అసలు నిజం ఏంటంటే, పోలీసులు దర్యాప్తు ప్రకారం దీపు చంద్రదాస్ ఇస్లాంను అవమానకరంగా మాట్లాడినట్టు ఏ ఆధారం లేదు. అది కేవలం ఒక అబద్ధపు రూమర్, ఒక మూక ఆవేశం. ఈ కేసులో పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఒక వ్యక్తి కథ కాదు, ఇది మతం పేరుతో జరిగే హింసకు ఉదాహరణ. మైనారిటీల భద్రతపై ప్రశ్న, సమాజం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించే హెచ్చరిక. ఒక అబద్ధం, ఒక గుంపు, ఒక అమాయకపు ప్రాణం. నిజం తెలుసుకోకుండా తీర్పు చెప్పే సమాజం తానే నేరస్తుడవుతుంది. దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ మతం అనేది ఎంత ప్రమాదకరమైందో దానికి సాక్ష్యాలు, దానికి రుజువులు అనేకాలు ఉంటున్నాయి. ప్రతి మతంలో ఇలాంటి ప్రమాదకరమైనటువంటి, భయంకరమైనటువంటి ఘటనలు అనేకాలుగా ఉన్నాయి. మనిషిని ప్రేమించడం మానేసి మతాలను ప్రేమించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మతాన్ని ప్రేమించడం మొదలుపెట్టిండ్రో ఆనాటి నుండి మనిషి బ్రతుకు క్షణక్షణం భయంగా మారిపోయింది.